ఏపీలో వరద నష్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రాథమిక అంచనా ప్రకారమే 6,882 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి నివేదిక అందించింది. వ్యవసాయం, ఉద్యాన పంటలు సహా రోడ్లు, ఇతర ఆస్తి నష్టాలపై పూర్తిస్థాయి రిపోర్టు కోసం సమగ్రంగా లెక్కలు వేస్తున్నారు. ప్రతి ఇంటికి జరిగిన డ్యామేజీని లెక్కేస్తే నష్టం భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సం కారణంగా భారీ నష్టం జరిగింది. వరద ప్రభావం తగ్గుతుండటంతో జరిగిన నష్టమెంతో క్రమంగా తెలుస్తోంది. ప్రాథమిక అంచనా ప్రకారమే 6,882 కోట్ల మేర నష్టం జరిగినట్టు కేంద్రానికి ఏపీ నివేదిక అందజేసింది. వ్యవసాయం, ఉద్యాన పంటలు, రోడ్లు, ఇతర ఆస్తి నష్టాలపై పూర్తిస్థాయి నివేదిక కోసం కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే 46 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వ్యవసాయం, ఆస్తి నష్టం అంచనాలు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రతి ఇంటికి జరిగిన డ్యామేజీని లెక్కిస్తే భారీగా వరద నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీలో మొత్తంగా 4.90 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లిందని ప్రస్తుతానికి లెక్క తేలింది. 49,000 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని రిపోర్టులు చెబుతున్నాయి. 200 ఎకరాల్లో సెరికల్చర్కు నష్టం జరిగిందని అంచనా వేశారు. మొత్తంగా 5,921 కిలోమీటర్ల మేర రహదారులు డ్యామేజ్ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో 4,203 కిలోమీటర్ల మేర స్టేట్ హైవేలు దెబ్బతిన్నాయి. పంచాయతీల పరిధిలో 1,160 కిలోమీటర్లు, పట్టణాల పరిధిలో 558 కిలోమీటర్ల మేర రోడ్లు పనికి రాకుండా పోయాయి. 540 పశువులు మృత్యువాత పడ్డాయి. 11 కేవీ లైన్లు, ఎల్టీ లైన్లు కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. 76 సబ్స్టేషన్లు మునిగిపోయాయి. 1,283 ఎల్టీ ఎలక్ట్రికల్ పోల్స్, 1,668 11 కేవీ ఎలక్ట్రికల్ పోల్స్ వరదలకు దెబ్బతిన్నాయి. బుడమేరు సహా వివిధ ప్రాంతాల్లో భారీ గండ్లు పడ్డాయి. మొత్తంగా 405 చోట్ల కాల్వలకు, చెరువులకు గండ్లు పడ్డాయని అధికారులు గుర్తించారు. విజయవాడ వరదల్లో ముంపునకు గురైన వాహనాల సంఖ్య లెక్క తేలింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 151,729 వాహనాలు ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు లెక్క తేల్చారు. వీటిలో 114,998 బైకులు, 21,459 కార్లు, 6,516 ఆటోలు, 556 బస్సులు, సరుకు రవాణా చేసే లారీలు, ఇతర వాహనాలు కలిపి 8,200 ఉన్నాయని గుర్తించారు. వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. వీటిలో కొన్ని పూర్తి స్థాయిలో, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయని అంచనా వేస్తున్నారు. వరద నీటిలో మునిగిపోయిన వాహనాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్లు వారంలోగా పరిష్కరించేలా బీమా సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిపి 30 వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. వెహికల్ లైఫ్, స్పేర్ పార్ట్స్ వాల్యూ ఆధారంగా బీమా పరిహారం ఎంత శాతం ఇవ్వాలి అనే దానిపై సంస్థలు లెక్కగడుతున్నాయి. వాహనాలకు పూర్తి స్థాయి కాంపన్సేషన్ అందాలంటే కాంప్రహెన్సివ్ ప్యాకేజీ తీసుకుని ఉండాలని చెబుతున్నారు. థర్డ్ పార్టీ ఉన్న వాళ్లకు క్లెయిమ్ కాదని బీమా సంస్థలు అంటున్నాయి.